హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాల్యం నుంచి వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనేది ఓ మహిళ కళ. తనకు తెలిసిన విద్యతో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. అంతలోనే చోరీకి గురైన ఆమె దుకాణం నష్టాల్లోకి నెట్టేసింది. చేతిలో పైసా లేదని కూర్చోలేదు. 100 రూపాయల పెట్టుబడితో తిరిగి వ్యాపారిగా నిలదొక్కుంది. తనను నమ్ముకున్న మహిళలందరికీ తిరిగి ఉపాధిని కల్పించింది. స్ఫూర్తి కథనాలు చదివి ఎదిగిన ఆ మహిళ నేడు మరందరికీ మార్గదర్శకంగా నిలిచింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు లక్షల ఆదాయం సంపాదిస్తుంది. అంతేకాదు, ఉత్తమ వాణిజ్యవేత్తగా అవార్డు అందుకుంది. ఆమె ఎవరు, ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎలా సక్సెస్ పొందారు వంటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే ఆమె పేరు ఇలవర్సి జయకాంత్. ఆమె కేరళ రాష్ట్రవాసి. ఇలవర్సి ఇంట్లో తాతల కాలం నుంచి తల్లిదండ్రుల వరకు అందరూ స్వీట్స్, కారాలు, చిప్స్ తయారు చేసేవారు. వాటిని ఇంటింటికి తిరిగి విక్రయించేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో వారితో పాటు తాను కూడా అమ్ముతూ తన వంతు సాయం చేసేవారు ఈమె. అలాగే అమ్మతో కూర్చొని వారు వండే వంటల గురించి తెలుసుకుంటూ అడిగి తయారు చేయడం ఎలాగో నేర్చుకునేవారు ఇలవర్సి గారు. తాను పెద్దయిన తర్వాత వారిలాగే ఇదే రంగంలో అడుగుపెట్టి మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని చిన్నప్పటి నుంచే కలగనేవారు. పెళ్ళై అత్తారింటికి వచ్చిన ఆమెకి మనసులో ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. భర్తతో తన కళ గురించి చెప్పారు. అత్తింటి సహకారంతో పలు రకాల స్వీట్లు, స్నాక్స్ చేసి ఇంటికి చుట్టుపక్కల ఉండే షాప్స్కు అమ్మేవారు. వినియోగదారులు ఇష్టపడితే వాటిని మళ్ళీ వండి తీసుకొస్తానని చెప్పేవారు. అలాగ పొరుగు వారికి తన వంటల రుచిని చూపించేవారు. అలా కొన్నాళ్లకు ఇలవర్సి గారు వంటల రుచికి అందరూ ఫిదా అయిపోయేవారు. ఇళ్లకు, చిన్న చిన్న షాపులకి మాత్రమే కాకుండా చిన్న సూపర్ మార్కెట్లా తెరవాలనుకున్నారు. ఇదే విషయం భర్తకు చెప్పి ఆయన అనుమతితో త్రిశూర్లో ప్రారంభించాలనుకున్నారు. దాంతో అప్పటి వరకు పొదుపు చేసిన డబ్బుతో పాటు తెలిసిన వారి వద్ద బ్యాంకులో రుణాన్ని తీసుకొని 50 లక్షల రూపాయల పెట్టుబడితో 10 ఏళ్ల క్రితం చిన్న మాటను ప్రారంభించారు. ఇందులో రకరకాల స్నాక్స్, చిప్స్ను ప్రత్యేకంగా ఉంచేవారు. ఇలవర్సి గారి వంటకాలను ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుగోలు చేసేవారు. నెమ్మదిగా వ్యాపారం అభివృద్ధి చెందింది. 50 మంది పేద మహిళలకు అందులో ఉపాధిని కల్పించారు. వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని రకరకాల వంటకాలను తయారు చేసేవారు. అలా హల్వా, కేకులు, చిప్స్ నుంచి కూరగాయలు, నిత్యావసర వస్తువుల సంఖ్యను పెంచారు. నెమ్మదిగా అప్పులు తీరుస్తున్న సమయానికి అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఓ అర్ధరాత్రి షాపులో దోపిడీ జరిగింది. ఓవైపు బ్యాంకు రుణం, తెలిసిన వారి వద్ద తీసుకున్న అప్పులు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపిన తనకు జీవితం ఏమిటో తెలిసిందని చెప్తారు ఆమె. ఆసుపత్రి నుంచి వచ్చాక తిరిగి వ్యాపారం మొదలు పెడదామనుకున్నా. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. అప్పటికి చేతిలో 100 రూపాయలు పెట్టుబడి అయ్యాయి. అశ్వతి హాట్ చిప్స్ పేరుతో త్రిశూర్ రైల్వే స్టేషన్ వద్ద చిన్న కొట్టు తెరిచారు. గారెలు, చిప్స్ను రైలు ప్రయాణికులు విక్రయించేదాన్ని. అలా కొన్ని నెలల పాటు కష్టపడ్డా. నా కష్టం చూసి కుటుంబం అండగా నిలబడింది. అలా 6 ఏళ్లలో వ్యాపారం నిలదొక్కుంది. 8 ఏళ్లలో మొత్తం అప్పులు తీరిపోగా మరో 4 శాఖలను ప్రారంభించాం. మరికొందరు మహిళలకు ఉపాధిని చూపించగలిగా. నా పట్టుదల కృషికి గుర్తింపుగా 2019లో ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ UAE అవార్డు పేరుతో ఉత్తమ వాణిజ్యవేత్తగా పురస్కారాన్ని అందుకున్నా అని ఇలవర్సి గారు తెలిపారు. జీరో స్థాయి నుంచి ఎదిగి తనను తాను నిరూపించుకున్న ఇలవర్సి గారి గాథ వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి స్ఫూర్తి కలిగిస్తుందని అనడంలో సందేహం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇలవర్సి గారి స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.